హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. పెసళ్ళతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ఇప్పుడు చూసేద్దాము. పెసళ్ళతో ఇలా దోశను వేయండి, చాలా బాగుంటుంది. ఈ దోశల్లోకి పల్లీ చట్నీ కన్నా ఇలా టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది. ఈ దోశల్ని ఎలా చేశానో ఇప్పుడైతే చూసేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి ఒక 1/2 kg వరకు పెసళ్ళని అయితే వేసుకోవాలి. ఈ పెసళ్ళను మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 2-3 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా 2-3 గంటలు నానబెట్టుకున్న పెసళ్ళను 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఈ పెసళ్ళను అయితే ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇలా 5 పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని వేసుకొని ఒక అల్లం ముక్కను కూడా వేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఈ పిండి మొత్తం ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి తురిమిన క్యారెట్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని జీలకర్రని వేసి తగినంత ఉప్పునైతే వేసుకొని ఇవి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్నైతే 1 గంట పాటు అయితే మూతని పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎమ్మటనే వేసుకోకుండా ఇలా 1 గంట పాటైనా నానబెట్టితే దోశలు ఇంకా బాగా రుచిగా ఉంటాయి. ఇలా 1 గంట తర్వాత మూతని తీసుకొని చూసారా, పిండి అయితే కొంచెం పులిసినట్లుంది. ఇప్పుడు ఈ పిండిలోకి వాటర్ని అయితే వేసుకొని ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా కూడా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ దోశల్ని పల్చగా కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలాగే కొంచెం లావుగానే వేసుకొని తింటాము. పల్చగా కన్నా ఇలా లావుగా వేసుకున్న తిన్న దోశలు అయితే చాలా బాగుంటాయి. ఇలా ఈ ప్యాన్లో వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం ఆయిల్ని వేసుకొని మూతని పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాల వరకు కాల్చుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.